హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి దేవుడు ఈ జూలై మాసంలోనికి మనందరిని నడిపించి ఈ విధంగా దేవుని నామాన్ని స్తుతించుకోవడానికి దేవుడు మనకు చక్కని అవకాశం దయచేశారు. మనందరం ఒక్కసారి మన యొక్క చేతులు పైకెత్తి ఒక చిన్న పల్లవి పాడుకుంటూ ఆయన నామాన్ని మహింపరచుకుందాం. మన రెండు హస్తాలు పైకెత్తి నీ వాక్యమే నన్ను బ్రతికించేది అంటూ దేవుని స్తుతిద్దాం. అందరం ఒకసారి చేతులు పైకెత్తుదాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవే మాట్లాడు యేసయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, ఈ యొక్క అమూల్యమైన సమయంలోనికి మా అందరిని నడిపించిన విధానాన్ని బట్టి ప్రభు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభు ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచాం తండ్రి. అమూల్యమైన సమయంలోనికి నడిపించి ఈ విధంగా ప్రభు నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభు ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించండి. ఎందుకు పనికిరాను నీ సన్నిధిలో ఈ విధంగా నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్క మాట ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని వేడుకుంటున్నాం. అపవాదికి ఎక్కడ చోటు లేకుండా నీ కృప మీ సన్నిధి మాపై ఉంచి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యాల గ్రంథము, అపోస్తలుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 37వ అధ్యాయము 37వ వచనం 38వ వచనాలు, ఈ రెండు వచనాలు చదువుతాం. దావీదు దేవుని సంకల్పం చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవనాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియో మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలోనైనాను నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడునని మీకు తెలియనుగాక. చాలండి. ఇక చదువుకున్న వాక్య భాగంలో మనము ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించవలసినది ఏంటంటే, మనము పితరుల గురించి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం కదండి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటుంటే మన తాతయ్యలు, మన ముత్తాతలు అందరూ ఉన్నారా, చనిపోయారా? వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని రాజ్యానికి చేరారు. మరి బైబిల్లో ఉన్న వారందరూ ఇప్పుడు ఉన్నారా, లేరా? లేరు. వీళ్ళందరూ మనకంటే ముందు బ్రతికిన వారు కాబట్టి వీరి గురించి మనం ఈ రోజున మనం ఈ విధంగా ధ్యానించుకుంటున్నాం. వారు దేవుని కోసం ఎలా బ్రతికారో, వారు దేవుని కోసం ఎలా జీవించారో ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. కాబట్టి పితరులు మన మధ్యలో లేరు. పితరులు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. పితరులు మన యుద్ధం లేకుండా మన నుండి వెళ్ళిపోయారు. వారి యొక్క సమయము అయిపోయింది. మనం ఏమనుకుంటా ఉంటామంటే, మనము ఈ బ్రతిక అసలు లేకుండా ఉంటే బాగుండేది కదా, పుడుతున్నాం, కొంతకాలం బ్రతుకుతున్నాం, మరలా చనిపోతున్నాం, అసలు ఎందుకు పుట్టడం, మరలా చచ్చిపోవడం ఎందుకు, అసలు బ్రతకడం ఎందుకు, ఇలాంటి ఆలోచనలు వస్తామంటే, జీవితం అన్నాక మనము ఏం చేస్తూ ఉంటామంటే పుడతాము, చనిపోతాము. ఒక క్రైస్తవులుగా మనం ఏం ఆలోచిస్తామంటే, క్రైస్తవులుగా మనం ఉంటే మనం నీతిగా బ్రతకాలంటారు, అందరినీ ప్రేమించాలంటారు, క్షమించమని చెప్తా ఉంటారు, వ్యర్థమైనవి మాట్లాడొద్దంటారు. ఇవన్నీ మాట్లాడకుండా మనం ఎక్కడ ఉంటామా? ఉండలేము. ఇవన్నీ ఉండాలి. మరి దేవుడేమో పరలోకం, నరకం పెట్టాడు. ఈ రెండిట్లోకి వెళ్ళాలంటే ఏదో ఒకటి మనం దేవుని కోసం నమ్మకంగా అన్న బ్రతికితే పరలోకం వెళ్తామని దేవుడు చెప్పాడు. ఒకవేళ సరిగ్గా బ్రతకపోతే
నరకానికి వెళ్తామని దేవుడు డిసైడ్ చేసేసాడు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ రెండు దేవుడు మన ముందు ఉంచాడు. కాబట్టి ఈరోజు మనందరం ఎక్కడికి వస్తున్నాం? దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. కాబట్టి దేవుడు మన ముందు పరలోకము నరకాన్ని మన ముందు ఉంచారు. కాబట్టి మనందరం ఏం చేస్తూ ఉన్నామంటే పరలోకానికి వెళ్ళటానికి ఈ విధంగా మనం దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, మనల్ని సరిదిద్దుకుంటూ, సరి చేసుకుంటూ, మన యొక్క అంతము వరకు, మన యొక్క జీవితం అంతం వరకు ఈ విధంగా కొనసాగటానికి మనం నిర్ణయించుకున్నాం. బాప్తిసం తీసుకునే ముందు ఏమని నిర్ణయించుకున్నారు? నేను జీవితాంతం దేవుని కోసం బ్రతుకుతాను. మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని కోసం బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది. ఈ సమాజంలో దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలంటే కష్టంగా ఉంది. ఎలా ఉన్నా తిడుతున్నారు, ఎలా ఉన్నా నిందలు వస్తున్నాయి, ఎలా ఉన్నా అవమానాలు వస్తున్నాయి, ఎలా ఉన్నా నన్ను విసిగించేస్తున్నారు ఈ మనుషులు. ఈ సమాజంలో నీతిగా బ్రతకటం నా వల్ల కావట్లేదు. కుటుంబం యొక్క సపోర్ట్ నాకు లేదు, పిల్లల సపోర్ట్ లేదు, అలాగే కుటుంబం యొక్క రక్త సంబంధాల యొక్క సపోర్ట్ నాకు లేదు. కాబట్టి ఇలా నీతిగా బ్రతకటం నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటాం. అనుకున్నారా ఎప్పుడన్నా? అనుకున్నారా? ఆలోచన వచ్చే ఉంటుంది. ఇలా నీతిగా బ్రతకటం మన వల్ల కావట్లేదని మార్గము తప్పిపోతా ఉంటాము. కాబట్టి ఇలా మనం చూసుకుంటూ ఉంటుంటే మన ముందు దేవుడు ఎవరిని ఉంచలేదు? పితరులను ఉంచలేదు. మనం ఒకసారి ఆలోచన చేస్తే బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు? తల్లిదండ్రులను చూసుకొని గర్వంగా ఉంటారు. ఎందుకుంటారు? ఇప్పుడు సపోజు ఎవరైనా కొట్టినా, స్కూల్లో కొట్టినా కానీ, ఎవరైనా ఫ్రెండ్స్ కొట్టినా ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు వాళ్ళకి? మా నాన్నకు చెప్తాను, మా అమ్మకి చెప్తాను అని అంటారు. అవునా కదా? మీకు కూడా ఎవరో ఒకరు దిక్కు, పెద్ద దిక్కులు ఉంటారు కదండి. ప్రతి ఒక్కరికి మాకు ఎలా దిక్కుగా ఉంటారో మీకు కూడా ఎవరో ఒకరు పెద్ద దిక్కులు ఉంటారు. మీకు ఎవరన్నా వెంటనే ఇప్పుడు శ్రమ వచ్చింది, నింద వచ్చింది, అలాంటి సమయంలో మీ పెద్ద దిక్కులు గుర్తొస్తూ ఉంటారు కదండి. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని గుర్తొస్తూ ఉంటారు కదండి. చిన్నపిల్లలకు తల్లిదండ్రులు ఏ విధంగా గుర్తొస్తున్నారో మీకు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక పెద్ద దిక్కులు ఉంటారు. వాళ్ళకి చెప్తాను, వీళ్ళు నాకున్నారు, వాళ్ళని వెళ్ళి అడిగితే నాకు ఈ సమస్య నుంచి విడుదల నాకు అనుగ్రహిస్తారేమో అని మనం ఏం చేస్తూ ఉంటాం? ఒక పెద్ద దిక్కును మన యొక్క జీవితంలో మనం పెట్టుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ పెద్ద దిక్కులే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతారు కదండి. ఇది మన గ్రామంలో చాలా మందికి జరిగింది కదండి. అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవటం, అన్ఎక్స్పెక్టెడ్గా తోడబుట్టిన వారు చనిపోవటం, అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని రీతిగా తల్లిదండ్రులు చనిపోవటం, ఇలాంటివి మన గ్రామంలో చాలా జరిగినాయి. కాబట్టి పెద్ద దిక్కులు చనిపోతూ ఉంటారు. పెద్ద దిక్కులు ఏమవుతూ ఉంటారంటే మన నుండి దూరం అయిపోతూ ఉంటారు. నాకు వారున్నారు, వీరున్నారు అని చెప్పుకొని బ్రతుకుతున్న మనము, ధైర్యంగా బ్రతుకుతున్న మనము ఒకసారి ఏమవుతారంటే మన పెద్ద దిక్కులు మన నుండి వెళ్ళిపోతారు, మన నుండి దూరం అయిపోతారు, మన నుండి దిక్కు లేకుండా మనకు కనపడినంత దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి సమయంలో దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే ఇక్కడ మనం చదువుకుందాం. దావీదు దేవుని సంకల్పం చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించారు. తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ, ఇది జాగ్రత్తగా వినండి, కుళ్ళిపోయాను కానీ, తన పితరులు అంటే ఏమైపోయారు? కుళ్ళిపోయారు. కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఎవరు కుళ్ళు పట్టలేదు? ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే పితరులు వెళ్ళిపోయారు, పితరులు చనిపోయారు, పితరులు మన నుండి వెళ్ళిపోయారు, మనకున్న దిక్కులు చనిపోయారు. కానీ దేవుడు మాత్రం కుళ్ళు పట్టలేదంట. దేవుడు మాత్రం ఇంకా సజీవంగా బ్రతికి ఉన్నారంట. మనం ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి? మీరు వేరే వేరే ఊర్ల నుంచి ఈ గ్రామానికి వచ్చే ఉంటారు. అది కాదు, అసలు పుట్టుకదా మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని చేతులు సృష్టించబడి మనం ఈ లోకానికి వచ్చాం కదండి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ పితరులు చనిపోవచ్చు, నీకు పెద్ద దిక్కులు చనిపోవచ్చు, నీకు అండగా నిలబడేవారు నీకు చనిపోవచ్చు. ఒక పాట ఉంటుందండి, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. దేవుని గురించి ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటంటే నేను కునుకను నిద్రపోను అనే మాట. మనందరికి వచ్చిన పాట కూడా ఒక పాట ఉంది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపడు. ఒకసారి గట్టిగా మనందరం పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నీ దూరపోడెన్నడు. కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నీ దూరపోడెన్నడు. నీ భారము వహించు యేసు నీ కొరకై భరించి చూడు. నీ భారము వహించు యేసు నీ కొరకై భరించి చూడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నీ దూరపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నీ దూరపోడెన్నడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనుషుల గురించి దేవుని గ్రంథంలో ఒక మాట ఉంది, మనుషుల నమ్ముట కంటే
యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ వాక్యం మనందరికీ తెలిసింది కదండి. ఎప్పుడైనా మనకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా వెంటనే ఈ వాక్యం గుర్తు చేసుకున్నారు ఎప్పుడన్నా? మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి సమస్యల్లో మనకు వారున్నారు, వీరున్నారు, నా బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు మన మధ్యలో ఉన్నారు, సమస్య వస్తే నా దగ్గరికి వారు వస్తారు, వీరు వస్తారు అనుకునే బదులు మనకు దేవుడు ఏం చెప్పారు? మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనుషులు మన పెద్ద దిక్కులు వెళ్ళిపోవచ్చు, ఎప్పుడు చనిపోతారో మనకు తెలీదు, ఎప్పుడు మన నుండి వెళ్ళిపోతారో తెలీదు, ఎప్పుడు మన నుంచి దూరం అవుతారో తెలీదు, మనకు అండగా నిలబడిన వారు ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతారో మనకు తెలీదు. కానీ దేవుడు మాత్రం నిత్యము మనతో నిలిచి ఉంటాడు. తల్లి గర్భం నుండి మనం వచ్చిన అప్పటికి కానీ తల్లి మన కోసం ఉంటుందా? మనం చనిపోయే వరకు ఉంటుందా? ఉండదు. కానీ దేవుని చేతులు సృష్టించబడి మనం వచ్చాం కాబట్టి ఆయన మాత్రం మనల్ని సృష్టించినప్పటికీ దేవుడు మాత్రం ఎప్పుడు మనకు నిద్రించినట్లు మనకు కనపడలేదు కదండి. దేవుడు ఎప్పుడైనా నిద్రించారా? నీ యొక్క సమస్యలో దేవుడు నిద్రించారు అని అనుకోవచ్చు. దేవుడు నా సమస్యను చూస్తున్నాడా? దేవుడు అసలు నిద్రపోతున్నాడా అని అనుకుంటాం. కానీ సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నాం? మనం నిద్రపోతున్నాం. ఆవలింత లాపితే ఆవగించంత విశ్వాసం పెరిగిద్దంట. ఏమాపాలి? ఆవలింత లాపితే ఆవగించంత విశ్వాసం పెరిగింది. అసలు దేవుని సన్నిధికి వచ్చి ఆవగించంత విశ్వాసం ఎక్కడ పెంచుకుంటున్నాం? మనం వచ్చి ఆవలింత ఇవే సరిపోతుంది దేవుని సన్నిధికి వచ్చి. కాబట్టి మనుషులను నమ్ముకొని నాకు వారున్నారు, నాకు వీరున్నారు, వీరుని చూసుకుంటే నేను గొప్పదాన్ని అయిపోతాను, గొప్పవారం అయిపోతాము అని అనుకుంటే మన జీవితాలు ఇక్కడే ముగిసిపోతాయి. మనం సృష్టించబడిన యేసయ్య చనిపోయిన దాన్ని మరలా దేవుడు తిరిగి లేచారు. మనుషులు ఎవరైనా చనిపోయి తిరిగి లేచారా? ఒకవేళ కోమాలోకి వెళ్ళో, ఐసీలోకి వెళ్ళో బ్రతికి వస్తారు. కానీ చనిపోయి తిరిగి రావడం అంటే 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి వచ్చాడంటే ఎంత గొప్ప విషయం. ఎప్పుడన్నా ఆలోచించారా? మనం దేవుడు బలపరచాలని మనము ప్రార్థన చేయాలి. మన యొక్క హృదయాలను దేవుడి దగ్గరికి దగ్గరగా మనం జీవించాలని మనం ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికుల్ని ఎవరిని నమ్మే స్థితిలో ఈ రోజుల్లో లేవు. మంచి చెప్తుంటే, ప్రోత్సహిస్తుంటే ఎవరు నమ్మలేని స్థితిలో ఉంటున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. కానీ దేవుని గ్రంథంలో దేవుడు పలానా కార్యం చేయలేదు అనటానికి ప్రూఫ్ ఉందా? బైబిల్లో ఉందా? లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట దేవుడు ఎప్పటికప్పుడు మాట ఇచ్చింది. దేవుడు లేట్గానే దేవుడు లేటెస్ట్గా దేవుడు కార్యము చేశాడు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరచుకున్నాం. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటే అబ్రహాంలో విశ్వాసం ఉంది, కానీ శారాలో విశ్వాసం తగ్గిపోయింది. కాబట్టి అబ్రహాంలో విశ్వాసం అనేది తగ్గల. ఎన్ని సంవత్సరాలైన విశ్వాసం పోలా. శారాలో ఏమొచ్చేసిందంటే అవిశ్వాసం వచ్చేసి నవ్వే స్థితిలోకి వచ్చేసింది. దేవుడు నాకు కార్యం చేస్తాడా? దేవుడు నాకు ఇంకెప్పుడు కార్యం చేస్తాడు? నేను చూస్తే ముసలిదాన్ని అయిపోయాను, ఇంకా నేనేం కంటాను అని వ్యర్థమైన ఆలోచన పెట్టేసుకొని మనసులో ఏమొచ్చేసిందంటే మనసులో అవిశ్వాసం వచ్చేసింది. కానీ దేవుడు మాట ఇచ్చాడు. దేవుడు ఏమని ఇచ్చాడు? దేవుడు నేను నీకు బిడ్డను అనుగ్రహిస్తాను అని చెప్పాడు. అయితే అబ్రహాంలో విశ్వాసం తగ్గిపోలా. అన్ని సంవత్సరాలు వచ్చినా ఆయన హృదయంలో విశ్వాసం అనేది తొలగిపోలా. విశ్వాసం ఏమీ కుళ్ళిపోలేదు. దేవుడు అతనిలో విశ్వాసం చూసి చక్కని బిడ్డను దేవుడు అనుగ్రహించారు. కాబట్టి మనము కార్యాలు పొందుకోవాలంటే మనలో ఏముండాలి? ఆవగింజంత విశ్వాసం ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నమ్మకంగా మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంగా ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు మరి బైబిల్లో ఎన్ని కార్యాలు చేశాడు కదా, గత కొన్ని సంవత్సరాల నుంచి నేను వేడుకుంటున్నాను కదా, దీంట్లో చేసిన దేవుడు మరి నాకెందుకు చేయట్లేదు అని అనుకుంటాం కదా. వేరందరి పట్ల దేవుడు చేశాడు కార్యాలు, నాకెందుకు చేయట్లా? నాకెందుకు ఆయన కార్యాలు ఆలస్యం చేస్తున్నాడు? 99 సంవత్సరాలు వెయిట్ చేయటం అంటే మాట్లాడండి. నిజంగా నాలో ఎప్పుడన్నా దేవుణ్ణి ఏదన్నా కార్యం ప్రభా నాకు చెయ్యి ప్రభా అని అడగాలంటే నాకు భయం వేసిద్ది. ఎందుకంటే అసలు నేను దేవుని దృష్టిలో ముందు కరెక్ట్గా ఉన్నానా? ఆయనకి నేను సరిగ్గా ఉన్నానా? ఎక్కడైనా తప్పిపోతున్నానా? మాటల్లో తప్పిపోయానా? ఆలోచనలో తప్పిపోయానా? ఇవి అడిగి తర్వాత అది అడుగుతానండి. ఎందుకంటే భయం వేస్తుంది. కార్యం పొందుకుంటున్నాను కానీ నేను దేవునికి సరిగ్గా ఉంటున్నానా? దేవునికి సరిగ్గా ప్రార్థన చేస్తున్నానా? నా యొక్క నిబంధనలను నేను తప్పకుండా పాటిస్తున్నానా ఈ యొక్క యవ్వన కాల సమయంలో అని ఎప్పటికప్పుడు నేను పరిశీలన చేసుకుంటానండి. దేవుని కార్యం చేయమని అడగాలంటే భయం వేస్తుంది నా హృదయంలో. ఎందుకు భయం వేస్తుంది అంటే కార్యం పొందుకుంటున్నాం, కార్యాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాం, కానీ నేను ఆయనకు నమ్మకంగా ఉంటున్నానా? నమ్మకంగా నేను జీవిస్తున్నానా అనే ఆలోచన వచ్చేస్తుంది. వెంటనే వచ్చేస్తుంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అలాగే ఆయన నుంచి కార్యం కూడా మనము పొందుకోవాలి. కాబట్టి మన యొక్క భారతదేశంలో ఉన్నది
పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి మనం ఏం చేయాలంటే కార్యం పొందుకోవటమే కాదు, ఆయన నుంచి మనం ఏం చేయాలి, మనం ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎప్పటికప్పుడు చిన్న కార్యం జరిగిన వెంటనే మనం స్తుతించాలి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకుందాం. ఏమని చేయాలంటే, ఎన్నిసార్లు తప్పిపోయావో, ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయావో, ఎన్నిసార్లు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటే ఎన్నిసార్లు మనం మానేసామో మనం ఎప్పటికప్పుడు మనం దేవుణ్ణి మనం స్తుతించుకోవాలి. కాబట్టి అబ్రహాము యొక్క జీవితంలో నిజంగా ఎంతో గొప్ప కార్యం చెప్పాలంటే, అన్ని సంవత్సరాలు వెయిటింగ్ అంటే విశ్వాసాన్ని చూసి ఎదురు చూసి అతనిలో ఏముందంటే ఓర్పు సహనము ఎంతగానో ఉంది. ఈ రోజుల్లో మనలో ఉంటుందా? విశ్వాసం ఉంటుందా? ఓర్పు సహనాలు ఉంటున్నాయా? దేవుని కోసం 5 సంవత్సరాలు ఎదురు చూసుంటావు, 10 సంవత్సరాలు ఎదురు చూసుంటావు, 15 సంవత్సరాలు ఎదురు చూసుంటావు. కానీ ఒకసారి ఈ యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఆయన యొక్క జీవితానికి మన యొక్క జీవితానికి ఎంత తేడా ఉంది. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నా ఉన్నారంటే, దేవుడు కార్యం చేయలేదుగా అని సైలెంట్గా ప్రార్థనలో కూర్చుంటున్నారు. దేవుని స్తుతించట్లా, చప్పట్లు కొట్టడానికి కూడా మనసు రావట్లా. హృదయంలో అలా ఉంటుంది బాధ, వేదన. ఎవరి మీద పెట్టుకుంటావు కోపాన్ని? దేవుని మీద పెట్టుకుంటే కార్యం జరిగిద్దా? అబ్రహాం కోపం పెట్టుకున్నాడా? కోపం పెట్టుకుంటే అసలు దేవుడు బిడ్డను ఎందుకు ఇస్తాడు? ఇచ్చేవాడు కాదు. కానీ 99 సంవత్సరాలు 100 సంవత్సరాల దాకా వెయిట్ చేశాడంటే ఓర్పు సహనము నమ్మకము ఆయనలో ఎంతగానో బ్రతికి ఉంది. ఈరోజు నీకున్న వారు కానీ నాకున్న వారు కానీ మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మన పెద్ద దిక్కులు చనిపోతారు. మన పెద్ద దిక్కులు మన నుండి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోతారు. ఎప్పుడు విడిచి వెళ్ళిపోతారో కూడా మనకు తెలియదు. మనం ఏం చేస్తూ ఉంటాం? బాధ రాగానే, కష్టం రాగానే మన పెద్ద దిక్కులకు ఫోన్ చేస్తూ ఉంటాం. మనల్ని ప్రేమించిన వారికి ఫోన్ చేస్తూ ఉంటాం. కొంతమంది మనుషులు అన్నాక లిమిటేషన్స్ అనేవి ఉంటాయండి. లిమిటేషన్స్ ఉంటాయి. పగలు చేస్తే పనిలో ఉంటారు, నైట్ చేస్తే నిద్రపోతూ ఉంటారు కదండి. మనుషులకి ఏముంటాయి? లిమిటేషన్స్ ఉంటాయి. పద్దాక మనకు ఫోన్స్ ఎత్తరు, అన్ని వేళలో మనకు అందుబాటులో మనుషులు ఉండరు. కానీ డే టైం అయినా, నైట్ టైం అయినా, మిడ్ నైట్ అయినా మనకు కావాల్సిన ఎప్పుడు ఎత్తేది మాత్రం మన యేసయ్య. చెప్తారా? ఎవరు చెప్పండి గట్టిగా? మన యేసయ్య. కాబట్టి మనకి ఎప్పుడు మనుషులు అందుబాటులో ఉండరు. ఎప్పుడు మనకు సహాయంగా మనుషులు మనకు ఉండరు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయి. ఉదయకాలం చేస్తావా, మధ్యాహ్నం చేస్తావా, అర్ధరాత్రి కాల సమయంలో చేస్తావా? ఆయనతో మాట్లాడడానికి నీకు లిమిటేషన్స్ లేవు. ఆయన ఎప్పుడు నీ ఫోన్ కాల్ని రింగ్లోనే ఉంచుకుంటాడు. ఎప్పుడు నువ్వు మాట్లాడతావా, ఎన్నిసార్లు మాట్లాడిన దేవుడు నీ యొక్క మాటలు వింటూనే ఉంటాడు. కానీ మనుషులు ఏం చేస్తూ ఉంటారు? నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది. ఈవెన్ మేమైనా పరిచర్లో ఉన్నప్పుడు కానీ, నిద్రలో ఉన్నప్పుడు కానీ మేమైనా ఫోను ఎత్తలేం. కానీ యేసయ్య మాత్రం కునుకకుండా, నిద్రపోకుండా ఏం చేస్తూ ఉన్నాడు? మన కోసం సిద్ధంగా ఉంటున్నాడు. నిద్రపోకుండా కాచి కాపాడుతున్నాడంటే ఇంకా అంతకంటే ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? నిద్రపోకుండా ప్రేమిస్తున్నాడు. అంత గొప్ప ప్రేమను విడిచిపెట్టి ఆ దిక్కుంది నాకు, ఈ దిక్కుంది, ఈ మనిషి నాకు దిక్కుగా ఉన్నాడు, ఆ మనిషి నాకు దిక్కుగా ఉన్నాడు అని ఈ రోజులో మన యొక్క జీవితాలను అలా దిక్కుల కోసం వెళ్ళిపోయి మళ్ళీ ఏ దిక్కుకు వస్తున్నాం? దేవుని వైపు మనం తిరుగుతా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుందాం. మార్కు సువార్త అందరం ఓపెన్ చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవికను బోధకును ఎందుకు శ్రమ పెట్టుదు అని. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సమాజపు మందిరపు అధికారిని, ఇంకొకరిని యేసయ్యని చూస్తూ ఉన్నాం. ఇంకొకటి మనం అక్కడ జాగ్రత్తగా చూస్తూ ఉంటే, నీవింకను బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని అనే ఆ మాట పలికిన మనుషులను మనం చూస్తూ ఉన్నాం. ఎంతమందిని చూస్తున్నాం ఇక్కడ? మొదటిది యేసయ్యని చూస్తున్నాం, రెండవది అధికారిని చూస్తున్నాం, మూడవది ఎవరు? నీవింకను. కాబట్టి ఇక్కడ మూడోది ఏం చెప్తా ఉన్నాడంటే, నీవింకను బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు అనే మనుషులను మనం చూస్తూ ఉన్నాం. ఒకటెవరు? యేసయ్య, రెండవది అధికారి, మూడవది ఆ మాట పలికిన మనుషులను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అధికారి దగ్గరికి వెళ్ళి తన కుమార్తె చనిపోయింది అని చెప్పారు. ఓకే, ఆయన ఏదో పనిలో ఉండి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళి మాట్లాడుచుండగా అని చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని మందిరానికి వెళ్ళాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా వినండి. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఒకటి యేసయ్యతో మాట్లాడడానికి ఎవరు వెళ్ళారు? అధికారి వెళ్ళాడు. అక్కడికి ఎవరు వచ్చి చెప్పారు? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటి దగ్గర ఏదైనా జరిగితే ఎవరో ఒకరికి వచ్చి మనకు చెప్తారు. అదేవిధంగా తన కుమార్తె చనిపోయిందని ఎవరు వచ్చి చెప్తున్నారు? కొంతమంది మనుషులు వచ్చి చెప్పారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత ఏమంటున్నారు? నీవింకా బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు? శ్రమ పెడుతున్నాడంట. ఎవరు
అధికారి యేసయ్యని శ్రమ పెడుతున్నాడంట. అసలు ఆ మాట పలకచ్చా శ్రమ పెడతాక మనం వస్తున్నాం దేవుని దగ్గరికి. అంటే ఆయన వేడుకుంటున్నాడు దేవుని దగ్గర. దేవుని స్తుతించడానికి వెళ్తే కుమార్తె చనిపోతే అక్కడ ఎందుకు శ్రమ పెడుతున్నావు, ఇంకా ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని మనుషులు ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, ఇక్కడ రక్త సంబంధికులైన, బంధువులైన, స్నేహితులైన మన హృదయాలను దిగంతాలలో ముంచివేస్తూ ఉంటారు, బాధల్లోకి ముంచేస్తూ ఉంటారు, అంధకారంలో ముంచే మాటలు మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసయ్య ఏమన్నారు చూడండి, అక్కడ మనం జాగ్రత్తగా కిందకి వస్తే 42వ వచనం. ఆమె 12 సంవత్సరముల ప్రాయము కలది, వెంటనే వారు బహుగా విస్మయముందిరి. అక్కడ 41వ వచనం, చిన్నదాన లెమ్మని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అర్థము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన లాస్ట్గా యేసయ్య ఏం చెప్పారంటే, మనుషులు వచ్చేమో కుమార్తె చనిపోయిందని చెప్పారు. మనుషులు వచ్చి ఇంకా శ్రమ పెట్టద్దు, ఇంకా దేవునితో సాంగత్యం వద్దు, ఇంకా దేవునితో మాట్లాడొద్దు అని చెప్తున్నారు. కానీ ఈ మాటలు ఎలా ఉన్నాయి, మనకు ఎలా ఉన్నాయి చెప్పండి, ఎలా ఉన్నాయి? మన హృదయాన్ని బలపరిచే మాటలుగా ఉన్నాయా? లేవు. మన హృదయాలను ధైర్యంగా నింపే మాటలుగా ఉన్నాయా ఈ యొక్క మనుషుల మాటలు? లేవు. కానీ ఏసేమంటున్నాడంటే, చిన్నదానా లెమ్మని అక్కడ చెప్పారు. ఒక పాట ఉందని, చిన్నదాన లెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు, చిన్నదాన లెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు, కలిగెను మహదానందము, దొరికెను రక్షణ భాగ్యము, కలిగెను మహదానందము, దొరికెను రక్షణ భాగ్యము, దొరకును సమస్తము యేసు పాదాల చెంత, దొరకును యేసు పాదాల చెంత. నీకు సాధ్యమైనది లేదయ్యా, నీకు సమస్తము సాధ్యమేదయ్యా, సమస్తం యేసు పాదాల చెంత, యేసు పాదాల చెంత. హల్లెలూయా. అందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం, మనుషులు వచ్చేమో హృదయాలను బాధపరిచే మాటలు మాట్లాడుతున్నారు. ముందే చెప్పాడు యేసయ్య. ఏం చెప్పారు? మనుషులు నమ్మద్దు, మనుషులు నమ్ముకుంటే నీకు మేలు కలగదు, యెహోవాను ఆశ్రయించు నీకు మేలు కలిగిద్ది అని ముందే చెప్పాడు. వీళ్ళు అలాగే వచ్చి చేశారు, వార్త చెప్పారు, అందరితో ఆపేయాలిగా. నిజంగా విశ్వాసులైతే దేవుని శ్రమ పెట్టద్దు, దేవునితో మాట్లాడద్దు, ఇలాంటి మాటలు అసలు ఎందుకు మాట్లాడతారు? నిజంగా అతనిలో విశ్వాసులు కాదు వాళ్ళు. దేవుడు ముందుగానే చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో, విశ్వాసులకు అవిశ్వాసులతో జోడేంటి అనే మాటను మనం చూస్తాం. కాబట్టి వీళ్ళు వచ్చేమో బాధాకరమైన మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మన చుట్టూ ఉన్న ఈ యొక్క మనుషుల మధ్యలో మనం జీవిస్తున్న మనము మనుషుల మాటలు విని ఈరోజు మన యొక్క హృదయాలు కృంగిపోయి ఉండొచ్చు. కానీ మన యేసయ్య మాత్రం ఎప్పుడు మన యొక్క హృదయాలు బలపరుస్తూ ఉంటాడు. అక్కడ దేవుడు కూడా మాట్లాడుతున్నారు, భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము. డోంట్ బీ అఫ్రైడ్, జస్ట్ హ్యావ్ ఫెయిత్. జస్ట్ కొంచెం నమ్మకం ఉంచు, నా మీద విశ్వాసం ఉంచు, భయపడద్దు. ఏంటంటే దేవుడు మన పాపములను దేవుడు కడుగుతాడా, మనుషులు కడుగుతాడా చెప్పండి? మన పాపములను దేవుడు కడుగుతాడా, మనుషులు కడుగుతారా? యేసయ్య కడుగుతారు. అప్పుడు మన పాపముల నిమిత్తము మనుషులు నిందించవచ్చు. వాళ్ళకు మనం ఎందుకు భయపడాలి? అసలు ఎందుకు భయపడాలి? వాళ్ళు అంటానే ఉంటారు. ముందుగానే దేవుడు చెప్పేశాడు, మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్పేశాడు. ఇంకా కడగని మనుషులకు మనం ఎందుకు భయపడాలి? వాళ్ళు ఎప్పుడు నిందిస్తూనే ఉంటారు. కుక్క ఏం చేస్తుంది? దానిపైన అరవటమే. మనుషులు కూడా ఏంటి? వాళ్ళ పని అరవటమే. కాబట్టి మనుషులకు మనం భయపడవలసిన పని లేదు. మన పాపములు కడిగేది ఎవరు? యేసయ్య. మన యొక్క జీవితాలను కడిగేది ఎవరు? యేసయ్య. కాబట్టి మనుషులకు భయపడి ప్రార్థనలకు మానేసి నిబంధనలను తప్పేసి ఎన్నో దేవుని కోసం నీలో ఉన్న ఆలోచనలు నువ్వు చేయలేకపోతున్నామో, నీలో ఉన్న ఆశలను దేవుని కోసం నువ్వు నిర్వర్తించలేకుండా ఉన్నామేమో. మన పాపంను కడిగేది ఎవరంటే యేసయ్య. మనం ఎవరికి భయపడాలి? ఆయనకి భయపడాలి. ఆయన చూసుకుంటూ ఉండాలి. ఆయన మా పాపంని కడిగేది, మనుషులు కాదు కదా. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడు ఎవరికి భయపడకూడదు? మనుషులకు మనం భయపడకూడదు. ఎవరికి భయపడాలి? మనం యేసయ్యకు మనం భయపడాలి. అయితే మన గత జీవితాన్ని బట్టి మన చుట్టూ ఉన్న వారికి మనం ఎప్పుడు భయపడుతూ ఉండొచ్చు. కానీ మనుషుల గురించి ఒక అద్భుతమైన మాట యోబు గారు ఒక మాట పలికారు, హ్యూమన్స్ ఆర్ కాజ్ ఆఫ్ సఫరింగ్ బట్ నాట్ ద కాజ్ ఆఫ్ కంఫర్ట్. మనుషులు బాధకు కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదంట. ఇక్కడ మళ్ళీ రెండో వాక్యం చదివేసుకున్నాం. అక్కడ ఏం చదువుకున్నాం? మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇక్కడేమో మనుషులు అంటే ఏం చేస్తారు? బాధకర్తలు కానీ ఆదరణకర్తలు
కాదంట. బాధకే కర్తలంట, ఆదరణకు కర్తలు కాదు. మన యేసే మాత్రం దేనికి కర్త అంటే సమాధానానికి కర్త, ఆదరణకు కర్త. ఇలా ఎన్నో పేర్లు మన యేసేకు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మన యొక్క గత జీవితాన్ని బట్టి మనం నీరసిల్లిపోయి నన్ను నీతిమంతులుగా ఎవరు తీరుస్తారు అని కృంగిపోతున్నామేమో, కానీ కుళ్ళు పట్టను మన యేసయ్య మన కోసం ఇంకా సజీవంగా బ్రతికే ఉన్నారు. మన దిక్కులు లేకపోవచ్చు, మనకు పెద్ద దిక్కులు లేకపోవచ్చు, కానీ మనకు పెద్ద దిక్కుగా ఉంది ఎవరు? మన యేసయ్య. మనల్ని ఆశీర్వదించేది, మనల్ని దీవించేది, మనల్ని ప్రార్థన పరులుగా చేసేది ఎవరు? మన యేసయ్య. కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే, దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాలంటే, దేవుడు మనల్ని ఆ విధంగా మనం దీవించాలంటే, దేవుడు మనల్ని పరిపూర్ణంగా మనం మార్చాలంటే ఏం చేయాలంటే, మనం నమ్మకంగా విశ్వాసం కలిగి మనం ఏం చేయాలి? ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన చేస్తే జరగని కార్యం లేదు, ప్రార్థన చేస్తే వనకని మనిషి లేడు, ప్రార్థన చేస్తే కదలని సమస్య లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, నీతిమంతులుగా తీర్చేది ఎవరని ఈరోజు ఆలోచిస్తున్నామేమో. నీతిమంతులుగా బ్రతుకుతుంటే సమాజంలో మంచి పేరు ఉండట్లేదు, నా యొక్క సమస్యలు పోవట్లేదు, నా యొక్క స్థితులు మారట్లేదు అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు నీతిగా బ్రతికేది మనుషుల కోసమా, దేవుని కోసమా? దేవుని కోసం మనం బ్రతుకుతున్నాం. అది కానీ విడిచిపెడితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తారు, దేవుడు మన పాపంలో కడుగుతాడు. కాబట్టి ఆయన కోసం మనం నమ్మకంగా బ్రతుకుతూ ఆయన కోసం మనం జీవితాంతం సజీవులుగా మనం ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం.